వైకాపా పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించడం లేదు, స్వయం ఉపాధి పథకాలు అమలు కావడం లేదు. పర్యవసానంగా నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా యువతకు సంబంధించి 3 హామీలు ఇచ్చింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రెండవది, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వస్తానని వెంటనే భర్తీ చేస్తాం. మూడవది, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు వచ్చేసి ఫిలప్ చేస్తామని చెప్పేసి 3 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ 3 హామీలను తొంగలో తొక్కడం జరిగింది. అంటే యువతను నమ్మించి మోసగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవి కాక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు పోతున్నాయి, కొత్త పరిశ్రమలు రావడం లేదు. ప్రభుత్వం యొక్క పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల జరుగుతూ ఉంది. ఏసీబీ, పీసీబీ, జేసీబీ కల్చర్, ఈ దుష్ట సంస్కృతి వల్ల ఉన్న పరిశ్రమలే పోతున్నాయి, కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఇక మూడవది, స్వయం ఉపాధి పథకాలు ఈ ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్లకు నిధులు లేని కారణంగా స్వయం ఉపాధి పథకాలు మూలన పడ్డాయి. కాబట్టి ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రేపు ఆంధ్రరత్న భవన్ నుండి చలో సెక్రటరియట్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నంబర్ 1, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. రెండవది, మెగా డిఎస్సి నిర్వహిస్తాం. మూడవది, ప్రైవేట్ రంగంలో యుతోధికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. నాలుగవది, వివిధ కార్పొరేషన్లకు సమృద్ధిగా నిధులు విడుదల చేసి స్వయం ఉపాధి పథకాలను భారీ ఎత్తున అమలు చేస్తాం. బడ్జెట్ కేటాయింపులు యువతకు 0.06% నుండి 3% పెంచుతామని చెప్పేసి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తాము.